హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసం కింగ్స్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకో టెలిగ్రామ్ ఛానల్లో లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్లో వెళ్ళైతే ఒకసారి అయితే వీడియోని అయితే చూడండి. అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన ఫుల్ పిక్చర్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఫంట్ అయితే యూజ్ చేసింది లిరికల్కి. ఆ ఫంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మన నోటిఫికేషన్ అయితే మీకైతే వస్తుంది. సో ప్రతి వీడియో పట్టే నోటిఫికేషన్ అయితే మీకైతే ఫస్ట్గానైతే మీకైతే వస్తుంది. కాబట్టి సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ఆల్లో సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి మీ మొబైల్ నుంచి. సో ఇక్కడైతే నేనైతే ఓపెన్ అయితే చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఫుల్ ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడైతే మీకైతే ఫండ్స్ అయితే మిస్ అయ్యి వస్తాయి. సో నార్మల్గా అయితే టెక్స్ట్ అయితే ఉంటుంది. మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఫండ్స్ అయితే ఉంటాయి చూడండి. అవైతే ఎలర్ట్ మోషన్లోకి అయితే ఇంపుట్ అయితే చేసుకోండి. సో ఎలా ఇంపుట్ చేయాలో నేనైతే చెప్తాను. ఇక్కడ చూడండి, ఎయిర్ టెక్స్ట్లో వెళ్ళండి. ఇక్కడైతే పైన మాస్టర్ మ్యాచ్ ఇటాలిక్ అనేది ఉంది చూడండి. ఇక్కడైతే క్లిక్ చేసుకోండి. తర్వాత వ్యూ ఆల్ ఫండ్స్ మీద క్లిక్ చేసుకోండి. మీరైతే ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. కింద ఇంపుట్ ఫండ్స్ అయితే ఏదైతే ఉంటుందో దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. డౌన్లోడ్ ఆప్షన్లో మీకైతే ఇక్కడైతే వస్తాయి. సో ఇక్కడైతే నా అయితే అవి మన ఫైల్స్ అయితే ఉన్నాయి. సో డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తాయి, చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడైతే మాన్స్టర్ మ్యాచ్ ఇటాలిక్ అయితే ఉంది చూడండి. ఇలాగైతే వస్తుంది మీకు. సో అదైతే దాని మీద ట్యాబ్ తీసుకుంటే మీకైతే డైరెక్ట్ ఇంపుట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకో ఫంట్ని అయితే తెలుగు ఫంట్ని కూడా అలాగే సేమ్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి. లిరిక్స్ అయితే ఇలా ఆ విధంగా అయితే మీరైతే ఫంట్స్ అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీ ఫోటోస్ ఎలాగ యాడ్ చేయాలో మీకైతే చెప్తాను ఇక్కడ. చూడండి, మీకైతే సింపుల్గా అయితే చెప్తాను. సో మీరైతే ఇక్కడైతే యానిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. సో నేనైతే ఒకటే క్లిక్లో అయితే మీకైతే చెప్తాను. అంటే నేనైతే యానిమేషన్ ఇచ్చాను కాబట్టి ఫొటోస్కి మీకైతే అలా యానిమేషన్ ఇవ్వాలంటే మీకైతే టైం అయితే పడుతుంది. సో నేను కూడా ఇలా నాకు కూడా చాలా టైం పట్టింది. తర్వాత నేనైతే ఫుల్గా అయితే పిసెట్ అయితే మీకైతే కోసం అయితే తీసుకొచ్చాను. ఇక్కడైతే చూడండి, ఈ ఫోటో ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేసుకోండి. ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మీ ఫోటోస్ని అయితే ఏవైతే ఉంటాయో సో అవైతే మీరైతే రిమూవ్ బీజీ అయితే చేసుకోవాలి. సో రిమూవ్ బీజీ ఎలా చేసుకోవాలో మీకైతే ప్రీవియస్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో removebg.com అయితే కొట్టండి క్రోమ్లో. తర్వాత అక్కడైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకొని కింద అప్లోడ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుంటే మీరైతే అప్లోడ్ చేసుకోండి ఇమేజ్. మీరు ఏది రిమూవ్ బీజీ చేసుకోవాల్సి ఉంటే ఆ ఫోటోని. తర్వాత కొంచెం వెయిట్ చేస్తే మీకైతే కింద డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో అలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఏదైతే ఉంటుందో దీని మీద క్లిక్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, స్టార్ గుర్తు కింద స్టార్ గుర్తు మీద ట్యాప్ తీసుకోండి. స్టార్ గుర్తు మీద ట్యాప్ చేసుకొని ఇక్కడైతే మీ ఫోటో ఏదైతే ఉంటుందో దాని అయితే ఇక్కడైతే సింపుల్గా యాడ్ చేసుకోండి. ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా అయితే యాడ్ చేసుకుంటే మీకైతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో మీరైతే కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసుకోండి. ఫోటోని ఇలాగైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టండి. మీకైతే మిడిల్లో అంటే లిరిక్స్కి ఫుల్లో అయితే పెట్టకుండా మిడిల్లో అయితే పెట్టండి మీ ఫోటో. అప్పుడు బాగా వస్తుంది లుక్. తర్వాత నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ అంతే. ఫోటో మీకు క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ మీరు ట్యాప్స్కొని మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా దీన్ని కూడా కొంచెం పైకి అనేసేయండి. దీన్ని కూడా కొంచెం ఈ విధంగా ఇంత అయితే పైకి అనేసండి. ఈ విధంగా అయితే పెట్టేసండి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ కూడా దీన్ని కూడా సేమ్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. సో దీన్ని కూడా సేమ్ అంతే. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ట్యాబ్స్కి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవాలంటే పైన కొంచెం పైకి అనేసండి. ఈ విధంగా ఇంతైతే అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకేం చేస్తారంటే మళ్ళీ ఇంకో ఫోటో అయితే వస్తుంది. దాన్ని కూడా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ట్యాబ్స్కి మళ్ళీ ఇంకో ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే వస్తుంది. దాన్ని కూడా సేమ్ అదేవిధంగా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ సేమ్ అంతే ఇంకో ఫోటో అయితే వస్తుంది. దాన్ని కూడా సేమ్ అదేవిధంగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఈ ఫోటో కూడా కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి. స్టార్ గుర్తు ట్యాప్స్కోండి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేయండి. సో ఇక్కడ వరకు మన వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే నెక్స్ట్ మనమైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. సో ఇలాగైతే ఉంటుంది. సో మీరైతే లోగో కావాలంటే లోగో వేసేయండి. సో తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. వీడియోని అయితే ఎలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి మీకు అయితే చెప్తాను. పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
కింద వీడియోలో వెళ్ళండి. చూడండి ఇక్కడ పైన ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ వీడియోలో వెళ్ళండి. తర్వాత ఇక్కడ వీడియోస్ రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని కింద క్వాలిటీ హై పెట్టుకోండి. తర్వాత ఎక్స్ట్రాస్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకైతే ఈ వీడియో కనుక నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తాను. సో కొంచెం అయితే మన ఛానల్ని లైక్ చేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.